రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా తెలంగాణ జనసేన ముఖ్య నాయకులతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాబోయే ఎన్నికలే టార్గెట్గా తెలంగాణలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహార శైలిలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సమావేశం చర్చనీయాంశమైంది. అయితే పవన్ కళ్యాణ్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని, ఆయన పర్యటనలు అడ్డుకుంటామని ప్రొఫెసర్ నాగేశ్వర వర్గీయులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై తెలంగాణ జనసేన నేతలు కూడా ఘాటుగా స్పందించారు. తమ అధినేతకు తెలంగాణకు రాకుండా ఎలా అడ్డుకుంటారో తాము కూడా చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2న పవన్ కళ్యాణ్ సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. తెలంగాణలో జనసేన బలోపేతం పైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది, దానిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జూన్ 2వ తేదీన తెలంగాణలో ఉన్న జనసేన నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై కూడా పార్టీకి సంబంధించిన నేతలతో మరిన్ని విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఇంకెలాంటి చర్యలు తీసుకుంటే తెలంగాణలో కూడా జనసేన పార్టీ మరింత ముందుకెళ్తుంది, యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందన్న విషయంపై కూడా ఆ పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. సో ఏపీలో మాదిరిగా జనసేనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెలంగాణలో కూడా తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఆయన పర్యటన ఉండబోతుందని కూడా మనకి అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రెడ్డిగా ప్రసాద్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు